ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకం నుండి 767వ కీర్తన. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలు కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలు కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. హల్లెలూయా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకం నుంచి 770వ కీర్తన. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యం. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల భూమిపై నన్ను నిలిపెను.
నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. నిత్యమైన మార్గంలో నన్ను నడిపించును, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వమును విభజించి రక్షించి. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వము విభజించి రక్షించి. పాప మార్గమును తొలగించి వేయును, పాప మార్గమును తొలగించి వేయును. అనుదినము క్రీస్తు శక్తి నిచ్చుచున్నది, అనుదినము క్రీస్తు శక్తి నిచ్చుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాపములను తొలగించు సర్వాంగ కవచము యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. పాపములను తొలగించు సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణమును ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్నదేసు వందనమయ్యా. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకం నుండి 769వ కీర్తన. సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు, నిన్ను గని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? నిన్ను గని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? సోలిపోవలదు మనసా సోలిపోవలదు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము, జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు
మనస సోలిపోవలదు. నినుగని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? నినుగని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? సోలిపోవలదు, మనస సోలిపోవలదు. హల్లెలూయా. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము వచనములు 18 నుండి 21వ వచనం వరకు. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసి ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచన క్రియ జరిగించును. వారిలో తప్పించుకుని వారిని విల్లుగాండ్రైన తర్షీషు, ఫూలు, లూదు అను జనుల యొద్దకును, తూబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము వినినట్టియు నా మహిమను చూడనట్టియు దూర దీపవాసుల యొద్దకు వారిని పంపెదను. వారి జనములలో నా మహిమను ప్రచురించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోకి తెచ్చునట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచరగాడి గద్దెల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనముల నుండి నాకు ప్రతిష్ఠ పర్వతముకు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చేదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటగా నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. కీర్తనల పట్టణము 117వ కీర్తన 1-2 వచనములు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సమస్త జనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-7 వచనాలు, 11-13 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయ శిక్షణ తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించును, ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్లు మీరు సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? 11వ వచనం. మరియు ప్రస్తుతమంద సమస్తమైన శిక్ష దుఃఖకరముగా కనబడును కానీ సంతోషముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చెను. కాబట్టి వడలిన చేతులు, సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలను బెణకుక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనిడి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. 3వ పట్టణము సువార్త పట్టణము లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములోని గ్రామంలోను సంచారము చేయుచుండును. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపచూతురు కానీ వాని వలన కాదని మీతో చెప్తున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మగు తలుపు తీయమని చెప్పి ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమునందు మేము తిని తాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పి సాగుదురు. అప్పుడు ఆయన
మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను. అక్రమం చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవడని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలకు త్రోసివేయబడుట మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుచుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి దేవుని రాజ్యమందు కూర్చబడుదురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. భూమి ఆకాశం సృష్టించిన యెహోవానికి స్తుతులు స్తోత్రములు దేవా. ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి పాటలు పాడి వాక్యం చదివి మిమ్మల్ని ప్రార్థిస్తుండగా మీ కృప మాపై కురిపించండి. నీ సన్నిధి మాకు ఎంతో ధన్యకరం ప్రభువా. మా భాగ్యము తండ్రి నీ కృప, నీ సన్నిధి, నీ వాక్యం మా ఐశ్వర్యం దేవా. నీ వాక్యం ద్వారా మేము మా జీవితాల్లో, మా హృదయాల్లో శాంతి పొందుతాము. నీ వాక్యం ద్వారా మేము తండ్రి నాయన ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని ముందుకు సాగలుగుతాం దేవా. నీ సన్నిధి ద్వారా మేము ధైర్యాన్ని, బలాన్ని, విశ్వాసాన్ని పొందుకుంటాం ప్రభువా. నీ సన్నిధి బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నీ నామాన్ని బట్టి ప్రభు, నీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. మిమ్మల్ని ఆరాధించడం గొప్ప భాగ్యము దేవా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము దేవా. తండ్రి కృప చూపించండి ప్రభా. దేవా, మా దేశం గురించి ప్రార్థిస్తున్నాము దేవా. తండ్రి మా దేశంలో అనేక పరిస్థితులు తండ్రి సరిగ్గా లేవు. మీరే కృప చూపించండి. క్రైస్తవులు హింసిస్తున్నారు, వ్యవస్థలను నాశనం చేస్తున్నారు ప్రభా. అనేక పెద్ద పెద్ద వ్యవస్థలు, సిబిఐ, ఈడీ అలాంటి వాటిని, ఈఎస్, ఈసీఐ వాటిని తండ్రి వ్యవస్థలను నాశనం చేస్తున్నారు ప్రభా. కృప చూపించండి. న్యాయస్తుల్ని గవర్నమెంట్ నుంచి పడదోసి నీతిమంతుల్ని ఎక్కించండి ప్రభా. దేవా కృప చూపించండి తండ్రి. ప్రపంచంలో ఎంతో అన్యాయం జరుగుతుంది ప్రభా. బలహీనలను తండ్రి హింసిస్తున్నారు ప్రభా. బలవంతులు ఇంకా ఎదుగుతున్నారు ప్రభా. న్యాయం జరిగించండి. మా కొరకు పోరాడే దేవుడు నీవే, మా కొరకు వాచిమాడే దేవుడు నీవే ప్రభా. న్యాయం జరిగించు దేవా, న్యాయం జరిగించు దేవా. నిన్ను మొరపెట్టు వారికి నిశ్చయంగా న్యాయం చేస్తా ఉన్నావు ప్రభా. తండ్రి కృప చూపించండి. అమాయకులను, నిస్సహాయాలను కాపాడండి దేవా. కృప చూపించండి ప్రభా. మనిషి హృదయం తండ్రి తన జీవదారులు ప్రవహిస్తే అన్నారు ప్రభా. తండ్రి మనిషి హృదయం కాపులేక అనేకమైన దారుణాలు జరుగుతున్నాయి. కృప చూపించండి. మా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుని కృప చూపించండి దేవా. వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా అరుణ గారి మనవరాలు తండ్రి 17 సంవత్సరాల తండ్రి, ఆ అమ్మాయికి తండ్రి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయికి భయంకరమైన క్యాన్సర్ రోగం వచ్చిందంట ప్రభా. తండ్రి మరణంతో పోరాడుతుండగా ప్రభా బిడ్డను స్వస్థపరచండి ప్రభా. తండ్రి 50 లక్షలు అవుతాయంట ప్రభా. తండ్రి కృప చూపించండి. ఆ అమ్మాయిని స్వస్థపరచండి ప్రభా. తండ్రి ఆ చిన్న వయసులోనే తండ్రి అంత ఘోరమైన వ్యాధి రావటం తండ్రి లేవా కృప చూపించండి. వారి కుటుంబం అంతా ప్రార్థిస్తుండగా తండ్రి, అనేకులు ప్రార్థిస్తుండగా తండ్రి మీ బలమైన హస్తంతో ముట్టి ఆ బిడ్డను స్వస్థపరచండి ప్రభా. తండ్రి దేవా కృప చూపించండి ప్రభా. 50 లక్షలు ఖర్చు అవుతాయంట ప్రభా. దానికి దేవా కృప చూపించండి. దేవా కృప చూపించండి. మాకు చేతనైన సహాయం మేము 1000 రూపాయలు ఇచ్చాం, ఇంకా 2000 ఇద్దాం అనుకుంటున్నాం దేవా. ఆ విధంగానే అందరు మనసుని ప్రేరేపించి డబ్బులు ఇచ్చి కృప చూపించండి దేవా. అసలు మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా. కృప చూపించండి తండ్రి. వారి కోసం ప్రార్థిస్తుండగా మరి ముఖ్యంగా ఈరోజు ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తుండగా దేవా ముట్టి స్వస్థపరిచి తండ్రి మీరే వెళ్ళి తండ్రి ఆమెకు తెలిసేలా ముట్టి స్వస్థపరిచే నీకు సాక్షిగా వాడుకో దేవా. కృప చూపించండి. ఈరోజు ఆ బిడ్డను స్వస్థపరచండి. ఆ తల్లిదండ్రులను వారి తండ్రి నానమ్మ గారిని తండ్రి ఓదార్చండి. కృప చూపించండి. వాళ్ళ అమ్మమ్మగారు తండ్రి ఆమెకు సేవ చేస్తుండగా తోడుగా ఉండి ఆమెకు బలాన్ని, శక్తిని ఇవ్వండి ప్రభు. అనేకులు ప్రేరేపించి వారికి ధనాన్ని అనుగ్రహించండి దేవ. కృప చూపించండి తండ్రి. మా విషయంలో మీరు ప్రతిరోజు అనేకమైన మేలు చేస్తుండగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అమ్మ ఆరోగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. టెరిపెరాయిడ్ ఇంజెక్షన్ రోజు చేస్తున్నాం ప్రభు. దాన్ని మీరు సమకూర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అది ఫ్రిడ్జ్లోనే పెట్టాలన్నారు ప్రభు. అందుకే ఫ్రిడ్జ్ కొని తండ్రి ఆ ఇంజెక్షన్ పెట్టి 3 నెలలు చేపిస్తున్నాం ప్రభు. తండ్రి 1 నెల జరుగుతుంది ప్రభు. ఆ 3 నెలలు కూడా సక్రమంగా జరిగే కృప చూపించండి. మీరు దయ వాళ్ళని కుటుంబాలని కాపాడండి. అరుణ్ణి
అరుణ్ణి దర్శించండి ప్రభా. వాళ్ళ తల్లిదండ్రులు వల్ల అతను అలా తయారయ్యాడు ప్రభా. మీరు కృప చూపించి అతని మనసులో మార్పు చూపించండి ప్రభా. తండ్రి సేన అనే 2000 దయ్యాలని వదిలిపెట్టింది దేవుడు. ఆ బిడ్డపై కృప చూపించి ప్రభా అతన్ని విడిపించండి. ప్రీతి విషయంలో కూడా మీరే జ్ఞానం అనుగ్రహించండి. మేరీ విషయంలో జ్ఞానం అనుగ్రహించి ఆమె కుటుంబాన్ని కట్టుకునే కృప చూపించండి. అలాగే వెస్లీ చెర్రీ గురించి ప్రార్థిస్తున్నాం. చంద్ర గురించి, దయ గురించి, వారి చదువుల్లో, వారి పనిపాట్లలో మీరే తోడుగా ఉండి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే సీనన్నయ్య, పెద్దన్నయ్య, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ పిల్లల గురించి ప్రార్థిస్తున్నాం. మీరే తోడుగా ఉండండి ప్రభా. తండ్రి కృప చూపించండి ప్రభా. ఈ సమయంలో మనవులను మీరే ఆలకించి మాకు ప్రతిఫలం దయచేయమని నజరేయుడు రక్షకుడు మీ ప్రాణం ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావాల్సిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా ఇద్దరు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు అందించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశించిన కీడులో రక్షించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయండి.